రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ కోదండరాం. కాంగ్రెస్ గెలుపు కోసం ఉద్యమకారులు ఎంతో కృషి చేశారని చెప్పారు. ఉద్యమకారుల డిమాండ్ల పరిష్కారం కోసం తాను కూడా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయని తాము భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సాధన కోసం ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సమావేశం జరిగింది. హైదరాబాద్ తెలంగాణ జనసమితి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ సంఘాల నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో ఉద్యమకారుల డిమాండ్ల సాధన కోసం కమిటీ ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, ఎంతో మంది త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్. ఎన్నో రకాలుగా త్యాగాలు చేస్తే తెలంగాణ అనేది ఏర్పడింది. ఈరోజు గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని పట్టించుకోలేదు. తెలంగాణ మనకు రావడం అనేది అనేక రకాల ప్రజల యొక్క కృషి, సకల జనుల సమ్మె, సకల జనుల ఉద్యమంలో పాల్గొనడము, ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కృషి చేయడము, అందరి కృషి వల్ల తెలంగాణ అనేది వచ్చింది. కానీ అది ఏ ఒక్కరి కృషి వలనో ఏ ఒక్కరి వలనో వచ్చింది అటువంటిది కాదు. కొంతమంది నాయకులు అవకాశవాదంతో ఉద్యమంలోకి వచ్చిండవచ్చు. దాని తర్వాత వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళు ప్రయోజనాలు పొందినారు. కానీ తెలంగాణకు నిజంగా సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు వేరే రకంగా ఉంటారు. గత ప్రభుత్వాల వాళ్ళు ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి, ఉద్యమకారుల యొక్క సమస్యల్ని పట్టించుకోలేదు కాబట్టి అనేక సమస్యలు తెలంగాణకు ఏది చెయ్యాలో అది చేయలేదు, ఏది చేయకూడదు చేసినారు. ఒక మాటలు చెప్పాలంటే మరి ఇప్పుడు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ప్రజలందరి ఆకాంక్ష వల్ల వచ్చింది. వీళ్ళు మనకు ప్రజాస్వామ్యయుతంగా కొంత పరిపాలన చేస్తూ అన్ని సంఘాలతో మాట్లాడుతూ అందరి యొక్క సమస్యలు ఒకటిగా పరిష్కారం చేస్తూ పోవాల్సిన అవసరం ఉంది. కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. కానీ ఏదైనా న్యాయమైన డిమాండ్ కొన్ని సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఒక సమస్యల్ని మట్టుకు, ఎందుకంటే ఉద్యమకారులు అంటే ఇవాళ 69, 70లో పాల్గొన్న వాళ్ళంటే ఇవాళ దాదాపు 74, 75 సంవత్సరాల వయసులో ఉంటారు. వాళ్ళు కనీసం 80 ఏళ్ళ వయసు లోపల ఉన్నారు. కొంతమంది చనిపోయినారు. ఆ చనిపోయినట్టే వాళ్ళ భార్యలకు, వాళ్ళ కుటుంబ సభ్యుల అవసరం ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ లాంటి సౌకర్యాలు ఇవ్వాలా. మరి ఇంకెంతకాలం రోగాలతో, నొప్పులతో బాధపడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇది తక్షణ సమస్యగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నేను తీసుకోవాలి. ఏ ఒక్కరి వల్లనో వచ్చిన రాష్ట్రం కాదు, అందరి త్యాగాలు దీని వెనకాల ఉన్నాయి. అందరి త్యాగాల పునాది మీదనే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. యువతీ యువకులు బలిదానాలకు పాల్పడితే మిగిలిన వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని కాదని, వృత్తిని కాదని తమకు తోచిన మేరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర సాధన కోసం తోడ్పాటును అందించారు. ఇంతమంది పోరాటాల వల్లే ఏర్పడ్డ రాష్ట్రం. ఈ రాష్ట్రం వల్ల ప్రజలకు ప్రయోజనం సిద్ధించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే కోరుకునేది ఒక రాజ్యాంగ విలువల వెలుగులో ఉద్యమ ఆకాంక్షలు పునాదిగా ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంత రాష్ట్రం కోసం త్యాగం చేసి ఇవాళ ఉద్యమకారులు చాలా ఆవేదనలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రోజు అందరూ పోరాటం చేసినప్పుడు ఏ విషయమూ ఆలోచించలేదు. కానీ వాళ్ళ బతుకుదెరువు లేక ఆగమైపోతున్న సందర్భం, కుటుంబాన్ని పోషించుకోవటానికి ఇబ్బంది పడుతున్న సమయం, మాకేదన్నా సాదుకోండి అని చెప్పి ఇవాళ ఉద్యమకారులందరూ కూడా బాధపడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారుల యొక్క సంక్షేమాన్ని సాధించటానికి ఉమ్మడిగా ఒక ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ, ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి, మేనిఫెస్టోలు హామీ ఇచ్చారు, చాలా సంతోషం. దాని కారణంగా ఉద్యమకారులు సంఘటితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఆ హామీలను అమలు చేయాలి, అది అవసరము, అది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకోవాలని వాళ్ళ గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ ఇచ్చిన హామీల సాధన కోసం తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం. ఒక ఆశ ఉంది. ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో మరి ఇంతకుముందే చంద్రకుమార్ గారు వివరించారు, ఒక పాలన సాగుతున్న సందర్భంలో తప్పకుండా ఈ డిమాండ్ల సాధనకు సంపూర్ణ అవకాశం ఉంటుందని